హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్లో హైదరాబాద్ అమరావతి మధ్య 2 అలైన్మెంట్స్ని ప్రపోజ్ చేశారు. వాటి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు కారిడారు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మొదలవుతుంది. ఇంకా అమరావతి ఈ ఎయిర్పోర్ట్ మధ్య 2 అలైన్మెంట్స్ని ప్రపోజ్ చేశారు. ఒక అలైన్మెంట్ ఏమో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, హాల్యా, వాడపల్లి, దాచేపల్లి మీదుగా అమరావతికి వెళ్తుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. మరో అలైన్మెంట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్, నార్కెట్పల్లి, కోదాడ మీదుగా అమరావతి వరకు వెళ్తుంది. ఇది మరో అలైన్మెంట్ రైల్వేస్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఇంకా ఈ రెండిట్లో ఏ అలైన్మెంట్ని ఫైనలైజ్ చేయలేదు. సో ఫైనలైజ్ చేసిన తర్వాత అయితే మనకి యాక్చువల్ అలైన్మెంట్ ఏదో తెలుస్తుంది. హైదరాబాద్ అమరావతి మధ్య రైల్వేస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ ఏమో నార్కెట్పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్ళటం వల్ల ఈ సిటీస్తో కనెక్టివిటీ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ ఏమో ఫ్యూచర్ సిటీని, డ్రై పోర్ట్ని కనెక్ట్ చేస్తూ వాడపల్లి, దాచేపల్లి మీదుగా వెళ్తుంది. సో వాడపల్లి దగ్గర చాలా సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మరియు దగ్గరలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇంకా దాచేపల్లి ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, కృష్ణానదికి ఇటు పక్కన. సో మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ అలైన్మెంట్ ఎందుకు ప్రపోజ్ చేసిందో ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియదు. మరి డ్రై పోర్ట్ని, ఫ్యూచర్ సిటీని, వాడపల్లిని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి దీన్ని ప్రపోజ్ చేశారు అనుకుంటున్నాను. అంటే మెయిన్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మరియు ఈ రీజియన్ కొంచెం బ్యాక్వర్డ్ రీజియను, అంటే ఈ డ్రై పోర్టు, ఈ వాడపల్లి మధ్య ఉన్న రీజియన్. సో దాని డెవలప్మెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రపోజ్ చేసింది అనుకుంటా. కానీ రైల్వేస్ వాళ్ళు ప్రపోజ్ చేసింది అయితే ఈ మెయిన్ కోదాడ, సూర్యాపేట, నార్కెట్పల్లి ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఈ రీజియన్ కంపేర్ టు అదర్ రీజియన్ కొంచెం డెవలప్డ్ రీజియన్.